అమెరికాను మంచు తుఫాన్ వణికిస్తోంది. ఈశాన్య ప్రాంతాన్ని మంచు తుఫాన్ తాకడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా మంచు పేరుకుపోవడంతో బయటకొచ్చేందుకు కూడా భయపడుతున్నారు. సుమారు అడుగు మేర అక్కడ మంచు పేరుకుపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మంచు తుఫాన్ కారణంగా చాలా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. గత 2 ఏళ్లలో ఇలాంటి మంచు తుఫాన్ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు మంచు తుఫాన్ కారణంగా పెన్సిల్వేనియాలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 1,50,000 కుటుంబాలు చీకట్లో మగ్గుతున్నాయి. ఈశాన్య ప్రాంతంపై మంచు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో పెన్సిల్వేనియా నుంచి మసాచ్యూసెట్స్ వరకు మంచు కురుస్తూనే ఉంది. దీని కారణంగా దాదాపు 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఫార్మింగ్టన్ ప్రాంతంలో 15.5 అంగుళాల మేర మంచు కురిసినట్టు అధికారులు వెల్లడించారు. మంచు కారణంగా రోడ్డుపై వాహనాలు జారిపోయే ప్రమాదం ఉండడంతో భారీ వాహనాలను అధికారులు అనుమతించడం లేదు. ఇక న్యూయార్క్, బోస్టన్లో దాదాపు 1,200 విమానాలను రద్దు చేయగా మరో 2,700 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 2 ఏళ్ల తరువాత న్యూయార్క్ సిటీలో మంచు కురవడంతో స్థానికులు స్నోఫాల్ను ఎంజాయ్ చేస్తున్నారు.